సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చింత నాగేందర్, సభ్యులు చింత రాజు, పోచమ్మ ఆలయ చైర్మన్ శ్రీరామ్ నరేందర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ప్రతి అమావాస్య రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రముఖ వ్యాపారవేత్త నల్ల శ్రీనివాస్ ప్లాస్టిక్ను వాడొద్దనే ఉద్దేశంతో స్టీలు సామాగ్రిని, గ్యాస్ స్టవ్ను అందజేస్తామనడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఆలయ నిర్మాణంలో కూడా ఇలాగే భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేయాలన్నారు. కాగా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ఆలయ చైర్మన్ శ్రీరామ్ నరేందర్ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెలకు ఒక రోజు అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య రోజున సుమారు 500 మందికి మనం భోజనం ఏర్పాట్లు చేయాలని సంఘ సభ్యులందరం ఏకగ్రీవంగా తీర్మానించుకుని ప్రతి అమావాస్య రోజున ఇక్కడ 500 మందికి అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మన దుబ్బాక పోచమ్మ తల్లి అన్ని కులాలకు, మతాలకు, మేము చిన్నగున్నప్పటి నుండి మా పెళ్లిళ్లకు, శుభకార్యాలకి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మేము పిల్లల కార్యక్రమాలు చేసుకుంటుంటుంది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఎవరైనా అన్నప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఈ అన్నప్రసాదం కూడా వచ్చే రోజుల్లో కూడా మన పెద్దల పేరు మీద కానీ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఉన్నాయి. ఇక్కడ అన్నప్రసాదం మన దుబ్బాక ప్రాంత ప్రజలందరికీ ఇవ్వాలని సదుద్దేశంతో ఇక్కడ మా యువకులు, అన్ని రకాల యువజన సంఘాల నుండి ఉన్న యువకులు కూడా ఉన్నారు. అందరి ఆర్యవైశ్య సమాజం తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పోచమ్మ తల్లి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు అన్ని కుల సంఘాల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా పోచమ్మ తల్లి దేవాలయం త్వరగా అభివృద్ధి చెందాలని, అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. పోచమ్మ తల్లి కమిటీ వారు ఇక్కడ మీకు అన్ని రకాల మేము సహకారం ఉంటాము, మీరు అరేంజ్ చేయమని మమ్మల్ని అనగా మేము ఇక్కడ ప్రతి అమావాస్య నాడు ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి అన్నదాన సేవా సమితి సభ్యులం కలిసి ప్రతి అమావాస్యకి ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఈరోజు మొదటి రోజు అమావాస్య, శ్రావణ మాసము. ఈరోజు భోజనం స్టార్ట్ చేసిన తక్షణమే